నమస్కారం. ఈరోజు బుధవారంతో కూడిన సంకష్టహర చతుర్థి. ఈ సందర్భంగా గణపతికి సంబంధించిన ఎలాంటి పరిహారాలు పాటిస్తే గణపతి అనుగ్రహం కలిగి విఘ్నాలన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు, కార్యసిద్ధిని పొందవచ్చు, నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా బుధవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా సద్యప్రసాదిని పరిహారం పాటించడం ద్వారా గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఈ సద్యప్రసాదిని పరిహారం ఎలా చేయాలంటే, మీ గృహంలో పూజా మందిరంలో ఒక పీట ఏర్పాటు చేసుకొని ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద 21 జిల్లేడాకులను గుండ్రంగా ఏర్పాటు చేయాలి. ఆ 21 జిల్లేడాకులకి గంధం బొట్లు పెట్టాలి. ఆ 21 జిల్లేడాకుల మధ్యలో శ్వేతార్క గణపతి అంటే తెల్ల జిల్లేడు వేరుతో చేసిన గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. ఆ విగ్రహం మొత్తం కూడా గంధం రాయాలి. అలా రాసిన తర్వాత ఆ విగ్రహానికి గణపతి కాళ్ళు, చేతులు, తొండము వీటన్నిటి దగ్గర కూడా కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తర్వాత 21 జిల్లేడు పూలు తీసుకొని ఆ 21 జిల్లేడు పూల మాలికను గణపతి విగ్రహానికి అలంకరించాలి. ఆ తర్వాత శ్వేతార్క గణపతి విగ్రహం దగ్గర కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. గణపతిని తెల్ల జిల్లేడు పూలతో పూజిస్తూ శ్వేతార్క మూల నివాసాయ గణనాథాయ నమోస్తుతే అని 21 సార్లు మంత్రం చదవాలి. ఆ తర్వాత గణపతికి కర్పూర హారతి ఇచ్చి ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించాలి. దీన్ని సద్యప్రసాదిని పరిహారం అనే పేరుతో పిలుస్తారు. బుధవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా ఇలా 21 జిల్లేడాకుల మధ్యలో శ్వేతార్క గణపతిని ఉంచి జిల్లేడు పూల మాలికను అలంకరించి జిల్లేడు పూలతో పూజించడం ద్వారా గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఎవరైనా సరే తెల్ల జిల్లేడు వేరు గృహంలో ఉంచుకుంటే అది సాక్షాత్తు గణపతి స్వరూపం కాబట్టి గణపతి అనుగ్రహం కలుగుతుంది. రవి పుష్యయోగం ఉన్న రోజు అంటే ఆదివారం పుష్యమీ నక్షత్రంతో కలిసి వచ్చిన రోజు కానీ, పుష్యమీ నక్షత్రం ఉన్న రోజు కానీ తెల్ల జిల్లేడు వేరు ఇంటికి తెచ్చుకుంటే మంచిది. అలా వీలు కాని పక్షంలో బుధవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈరోజు తెల్ల జిల్లేడు వేరు గృహానికి తెచ్చుకున్న ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. గృహానికి తెచ్చుకున్న తెల్ల జిల్లేడు వేరుని చక్కగా నీటితో శుభ్రం చేసుకొని పొడి వస్త్రంతో తుడిచి దానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి పూజా మందిరంలో ఉంచి ఆ మూటకి ఎర్ర పుష్పాలతో పూజ చేస్తూ ఓం అంతరిక్షాయ స్వాహ అని 21 సార్లు చదవండి. తీపి పదార్థ నైవేద్యం పెట్టి ఆ మూటని పూజా మందిరంలో చిత్రపటాల మధ్యలో ఉంచి ప్రతిరోజు దానికి ధూపం వేయండి. ఇలా తెల్ల జిల్లేడు వేరు ఈరోజు తెచ్చుకొని మంత్రం చదివి ఆ మూట పూజా మందిరంలో చిత్రపటాల మధ్యలో ఉంచడం ద్వారా సాక్షాత్తు గణపతి స్వరూపమైనటువంటి ఆ తెల్ల జిల్లేడు వేరు వల్ల గృహంలో సమస్త శుభాలు కలుగుతాయి. అన్ని రకాలైనటువంటి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. బుధవారంతో కూడిన సంకష్టహర చతుర్థి. ఈ పరిహారాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.